నువ్వు కాఫీ తెస్తున్నావుట్రా మెమ్మగడికి వెళ్ళింది? థ్యాంక్ యూ. మీకు కదా నాన్న, సీతకి. సీతక నువ్వు కాఫీ కలిపి తీసుకెళ్తున్నావా? సిగ్గులేదురా నీకు? దానికి కాఫీ కలపడం రాదు, నేను కల్పిస్తున్నాను. బాగుండదు కదా? బాగుండదు. ఇలాగే అలవచ్చి రేపు మీ అమ్మ చూసిందంటే ఎల్లుండి నుంచి నన్ను కాఫీ కలిపి తెమ్మంటుంది. నువ్వు కాఫీ కలపడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? భర్త భార్యకి చేసి ఇవ్వడం ఏంటమ్మా? భార్య భర్తకి చేసి ఇవ్వాలి. భార్య భర్తలు అన్నాక ఒకరికి తెలియని ఇంకొకరు చేస్తే ఏమిటి తప్పు? తప్పు లేదనుకో, ఇవి ఆడవాళ్ళు చేయాల్సిన పనులమ్మా. నిజంగా నీకు తెలియదు అనుకో, మీ అత్తగారు ఉంది, అడిగి తెలుసుకో. అదంతా నాకు అనవసరం. నేను ఇలాంటి పనులేవి నేను చేయలేదు. నేను ఆయన్ని కావాలనుకుని పెళ్లి చేసుకుని వచ్చింది కాఫీలు కాయడానికి, ఇల్లు వచ్చడానికి కాదు. రాత్రి సరిగ్గా నిద్రపోదామంటే ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. దోమలు వాటి ఇష్టం వచ్చినట్టు కుట్టేశాయి. అయినా భరించాను. ఏదో దుప్పటి నా మొహాన్ని పారేశారు, అది చచ్చేటంత వాసన. ఆ మంచం ఒకటి ఉయ్యాలగా అలాగే పడుకున్నాను. ఇవాళ కాఫీ కాయమంటారు, రేపు అంట్లు తోమంటారు. నా వల్ల కాదు. ఏమే తీరిందా నీ పొరపాటు? నేను ఆనాడే చెప్పానే, అయినంటి పిల్ల కోడలుగా రాదు, మన నెత్తిన ఎక్కడానికి వస్తుందని. ఇప్పుడు అనుసరించవే? మావయ్య గారు, మీరు పెద్దవారు, అనవసరంగా మాట్లాడకండి. నేనెవరి నెత్తిన ఎక్కడానికి రాలేదు. మీకంత బాధగా ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను కావాలనుకుంటే ఆయనే వస్తాను, ఆయన కావాలనుకుంటే మీరు రండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు అక్కడ వంట చేయనక్కర్లేదు, అంట్లు తావనక్కర్లేదు. వస్తాను. సీత, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నథింగ్ డూయింగ్. మీకు ఇష్టమైతే రండి, కష్టమైతే మానే. ఏమండి, ఏమిటండి, ఏమైంది? ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు సీత, నువ్వు. నేనే. ఏమైనా కలొచ్చిందా? చాలా భయంకరమైన కళ వచ్చింది. ఏమొచ్చిందండి కల్లో? సీత, నువ్వు నీ కాఫీ కానీ వచ్చా? ఏ రాజుని కలొచ్చిందా? అది కాదు. భలేవారండి, నేను ఆడదాను కదా. ఉన్నింట్లో పుట్టినా లేనింట్లో పుట్టినా ఆడపిల్ల ఎప్పటికైనా కాపురం చేయాల్సిందేగా. అలాంటప్పుడు వంట వార్పు నేర్చుకోకుండా ఎలా ఉంటుంది? మావయ్య గారు, కాఫీ. నువ్వు తెచ్చావేంటమ్మా? స్నానం నీళ్ళు తోడాను. ఇప్పుడు చేస్తారా, కాసేపు ఆగి చేస్తారా? ముందు వాడిని చేయని అమ్మా, తర్వాత నేను చేస్తాను. అలాగే. ఏమండి, ఇప్పుడేమంటారు? ఏమిటే? ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా. పిచ్చిదానా, అప్పుడేమైందే? ఇదిగో రేడియోలు కొన్న మొదట్లో 4 రోజులు బ్రహ్మాండంగా పాడతాయి. తర్వాత మొదలవుతాయి గొయ్యమనే శబ్దాలను, స్టేషన్లు మారిపోవటాలు. అబ్బా, ఎప్పుడు మీ జాతి ఇంతే, శుభం పలకదు. ఇదిగో నాతో పాటు ప్రొద్దునే నీకు కూడా కాఫీ ఇచ్చిందా? ఇవ్వాల. అక్కడేముందా లిటిగేషన్? వెళ్ళి కాఫీ తాగు. నమస్కారం. రండి. యాపిల్తో వచ్చారు అంటే ఏదో అప్లికేషన్తో వచ్చినట్టు లెక్క. దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు. పొరపాటు మేడం. పెద్దవాళ్ళ దగ్గరికి, పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పండుతోనో తీపి వస్తువుతోనో వెళ్ళాలంటారు. అలా వెళితే వ్యవహారం తీయగా ఉంటుందట. ఓహో,
మేమేమనుకుంటావు తెలుసా? ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి ఈ పండు, ఏం మాట్లాడినా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ. భలే మేడం. ఇట్స్ ఆల్ రైట్. చెప్పండి. ఏం లేదు మేడం, మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది. కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పండి. మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్తాం, కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మీరైనా పెద్ద మనసు చేసి బోనస్లు ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, నేను ఆడిటర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఆ చెప్పేది ఏదో కాస్త తొందరగా చెప్పండి. ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నైతే పాపం మా ఆవిడ అసలు నిద్రపోలేదంటే నమ్మండి, సరైన ఫ్యాన్ లేక. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడమ్మని. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి అని మా ఆవిడ అడిగిందనుకోండి, నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి. అంచేత మా ఆడవాళ్ళు మిమ్మల్ని తిట్టకముందే ఆ చేసేది ఏదో కాస్త తొందరగా చేయించి పెట్టండి. ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా? సర్దుకుపోతుంది కదా, నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి. ఏమండి, నేను మాట చెప్తానండి, ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి, అడగని భార్యలకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసి సడన్ గా ఎదురు తిరుగుతారండి. నేను వెళ్ళొస్తానండి. ఏమిటా తిన్నాం కోతులేగా? రాములు వారు ప్రేమతో ఇచ్చింది, ఆంజనేయులు వారు ఇలాగే తింటారు. అలాగా? ఎవరే గారు ఇలాగే తినిపిస్తారు? ఇది స్వామి వారి వరప్రసాదం. ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించదరో వారికి ఇటువంటి బిడ్డే కలుగును. కాళ్ళు చేతులు లేకుండా బంతిలా పుట్టిన దేవి. అది కదండి, యాపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది. మహారాణియా? ఈ ఒక్క మహారాణితోనే చస్తున్నావు, ఇంకో మహారాణి అలాంటి హీరో పుడతాడు. మీలాంటి హీరో వద్దండి బాబు, ఇప్పటికే చస్తున్నాం. అమ్మాయే పుడుతుంది, దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి. వాడిని ఇండియాలోని మన ఊళ్ళోనే సుబ్బరాజు గారు హై స్కూల్లో చదివించి లేబర్ లీడర్ ని చేస్తాను. లేబర్ లీడర్? లేబర్ లీడర్? ఏమిటమ్మా? చూడండి అత్తయ్య, మన పాపని పవన్ పంపించదంటున్నారు. పాప? పాప కదమ్మా, పాపడు. వాడిని ఫారెన్ పంపిస్తాను చెప్పు. ఒరే ఒరే, అమ్మాయి అంత ముచ్చట పడుతుంటే పంపనైతే ఎలారా? ఫారెనే కదా. అది కాదు నాన్న, ఫారెన్ పంపిస్తే వాడు కూడా తల్లిలా తయారవుతాడు. చూడండి మావయ్య. అసలు వద్దు, నేను తీసుకెళ్తాను. ఎక్కడికో తెలుసా? ఊటీ తీసుకెళ్లి నేను కూడా అక్కడుండి కాన్వెంట్ లో చదివిస్తాను రా. సార్, ఊటీలో చలి ఎక్కువగా ఉండటండి, 16 మంది చచ్చిపోయారు. వైర్లెస్ న్యూస్. మరి మన బాబు ఎలా తట్టుకుంటాడండి? బాగుందండి, చాలా బాగుంది. పుట్టకుండానే ఇంత హంగామా చేస్తున్నారు. పుడితే వాడిని భూమి మీద నిలవనివ్వరు. అవును, వాడు ఇంతవరకు పుట్టలేదు కదా, పుట్టకుండానే ఏమిటి తింటాను? ఏమా అయ్యా, ఏమిటి? మినిస్టర్ గారు 2 గంటల గెస్ట్ హౌస్ వస్తున్నారు. వైర్లెస్ న్యూస్. ఓ పద. ఎవడు ఎవడు? ఏమిటి? సాయంకాలం మా చెల్లె పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నాం. ఆ టైంకి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందని. తప్పకుండా వస్తాను. ఏమండి, అమ్మగారు కూడా వస్తే కాస్త నిండుగా ఉంటుంది. ఏం సీత? దీనికి అడగాలండి. వెళ్ళొస్తాను రాము. అలాగే. పేటకు నువ్వు ఎందుకమ్మా వెళ్తాం? ఎందుకేమిటండి, వెళ్ళనివ్వండి. తప్పేమిటి? తప్పని కాదే. సరే వెళ్ళమ్మా. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? అవునాడు. ఏం చేస్తున్నాడు? చంద్రాపురం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. మంచిది. తీసుకోమ్మా, తీసుకో బాబు. బాగుండు.
ఇదిగో చంద్రం, మొన్న మనం మాట్లాడుకునేటప్పుడు నీ బామ్మది నీతో మాట చెప్పమన్నాడు. నేనే మర్చిపోయాను. ఏమిటది? ఏం లేదు, వాడికి ఎర్రరాయి ఉంగరం మీద మోజు, అందుకనే పెళ్లికి ఒక కాసు ఉంగరం చేయించి పెట్టమన్నాడు. ఆ చెప్పేదేదో ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఎక్కడ తెస్తారయ్యా? కాసు ఉంగరం అంటే మాట్లాయే 1000 రూపాయలు కట్నం పోసుకోవటంలా మళ్ళీ కాసు ఉంగరం ఏంటి? ఇందులో పోయిందే ఉంది, ఒక కాసు ఉంగరమేగా మా వాడు అడిగింది. ఈ వచ్చే జీతాలతో ఓ పూట తింటే ఓ పూట పత్తులు పడుకుంటున్నాం, మన బతుకులకు బంగారం కూడానా? సర్లేనా ఉండు, బోనస్లు ఇస్తే తప్పకుండా అలాగే చేస్తా బాబు. ఇస్తారు బోనసులు, జీతాలు ఇస్తే చాలు 3 ఏళ్ళు బట్టి ఆ ముక్క అంటానే ఉన్నారు. ఆ వచ్చే జీతాలతోటి ఒక పూట తింటే ఒక పూట పత్తు పడుకుంటున్నాం. మన బాధ వాళ్ళకేం తెలుసు? ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలంటే ఇంట్లో ఉన్న చెంబు పిండి అమ్ముకుంటే తప్ప చేయలేకపోతున్నాం. అదిగో అక్కడ కూర్చుంది కదా ఆవిడ, లక్షలు లక్షలు లాభాలు పోసుకుంటాది. తలో ఉందా జీతాలు పెంచితే ఆవిడ బాబు సొమ్ము ఏమైనా పోతాదా? వాడు ఎన్నికలకు వస్తే నీ నోటుకొచ్చేలా మాట్లాడుతున్నావు, పూర్తి లేకపోతే ముందు నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళవా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. మనం ఎప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం, వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి రారు. ఇప్పుడు వచ్చారు కాబట్టి మన కట్టాలు చెప్పుకుంటున్నాం. కట్టాలు చెప్పుకోవడానికి చోటు అంతలా పొడుచుకొచ్చింది. ఇది పుట్టక ముందు నుంచి చెప్తున్నారు, పాలసీ ఇస్తాము 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 అని. ఏది ఎక్కడిచ్చారు? ఇది పుట్టి 4 ఏళ్ళైంది. ఎంతసేపు వాళ్ళ మేళ్ళ వాళ్ళ కార్లు వాళ్ళ తిండి తప్ప గుర్తుల వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్